గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ యాక్టర్ 'రణ్వీర్ సింగ్' గారు 2 పెద్ద తప్పులు చేశారు. మొదటి తప్పు ఆయన 'కాంతారా చాప్టర్ 1' క్లైమాక్స్ సీన్‌ని ఇమిటేట్ చేశారు. That one. రెండో తప్పు దైవాన్ని గోస్ట్ అని పిలిచారు. Especially when the female ghosts gets inside your body, that performance, ఇలా ఇమిటేట్ చేయడం అవసరం కూడా లేదు. ఇది చేయడానికి సరైన విధానం కూడా కాదు. స్టేజ్ కిందకొచ్చాక మళ్ళీ ఇంకోసారి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు రిషబ్ శెట్టి గారు ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఆగలేదు. దాంతో అది చాలా చీప్‌గా, ఇన్సెన్సిటివ్‌గా, నిజంగా చాలా నిరాశ కలిగించేలా కనిపించింది. మీకు కథ తెలియకపోతే, దైవ సంప్రదాయం అర్థం కాకపోతే, ఆ కళా సంస్కృతి మీద అవగాహన లేకపోతే మౌనంగా ఉండటం మంచిది. అప్పుడే 'రణ్వీర్' గారు 'కాంతారా 3లో నాకు ఒక రోల్ ఇవ్వండి' అన్నారు. దైవం ఎవరో తెలియని వ్యక్తి 'కాంతారాలో' ఎలా నటిస్తారు? కొంచెం అవగాహన, కొంచెం సెన్సిటివిటీతో ఉండింటే ఈ ఘటన అసలు జరిగేదే కాదు. 'రణ్వీర్ సింగ్' గారు చేసినది ఫస్ట్‌లో ఇమిటేషన్‌గా కనిపించినా ఆయన చేసిన తీరు దాన్ని మాకరీగా మార్చేసింది. ఒక పవిత్రమైన, సాంప్రదాయంతో చెందిన, దైవిక భావంతో ఉన్న సన్నివేశాన్ని స్టేజ్‌పై ఇలా సింపుల్‌గా కాపీ చేయడం సరైంది కాదు. యాక్టింగ్‌ను ఎవరైనా కాపీ చేయగలరు. కానీ దైవ సంప్రదాయాన్ని డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఇమిటేట్ చేస్తే అది మాకరీ అవుతుంది. రిషబ్ శెట్టి గారు ఆయనను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ 'రణ్వీర్' గారు కొనసాగించడంతో జనాలకు ఇంకా ఎక్కువ బాధ కలిగించింది. అసలక్కడ ఆ రోజు ఏం జరిగిందంటే నవంబర్ 28న ఐఎఫ్ఎఫ్ఐ క్లోజింగ్ సెరమనీలో 'రణ్వీర్ సింగ్' మరియు రిషబ్ శెట్టి హాజరయ్యారు. 'రణ్వీర్ సింగ్' గారు మైక్ తీసుకొని 'కాంతారా చాప్టర్ 1ను పొగుడుతూ ఇలా అన్నారు. నేను 'కాంతారా చాప్టర్ 1ని థియేటర్‌లో చూసా. ముఖ్యంగా ఆ ఫీమేల్ గోస్ట్ ప్రవేశించే పార్ట్ అదిరిపోయింది అని అన్నారు. ఇక్కడ ఫీమేల్ గోస్ట్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇదంతా చెప్పిన వెంటనే 'కాంతారా' క్లైమాక్స్‌లోని పవిత్రమైన దైవ ప్రవేశ సీన్‌ని స్టేజ్‌పై ఇమిటేట్ చేశారు. అది కేవలం ఒక సాధారణమైన సీన్ కాదు. అది సరదాగా ఇమిటేట్ చేసే విషయం కూడా కాదు. అది ఒక సాంప్రదాయం. అది ఒక పవిత్ర ఆచరణ. 'రణ్వీర్' గారు ఇలా చేయడంతో అది చాలా అవమానకరంగా, అసభ్యంగా, బాధ పెట్టేలా మారింది. కథ తెలియకపోతే, దైవ సంప్రదాయం అర్థం కాకపోతే నిశ్శబ్దంగా ఉండడం మంచిది. రిషబ్ శెట్టి గారును అభినందించండి, సమస్య లేదు. సీమాను ప్రశంసించండి, సమస్య లేదు. కానీ దేవతను ఫీమేల్ గోస్ట్ అని పిలవడం ఏమాత్రం సరైనది కాదు. ఇది చాలా మందిని బాధించింది. ప్రత్యక్షంగా దైవ సంప్రదాయాన్ని హృదయపూర్వకంగా గౌరవించే వారిని చాలా బాధ పెట్టింది. I hope you found this video informative. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.